గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా దక్కడంపై స్థానిక నేతలు సంబరాలు జరుపుకున్నారు. ఎంపీలు కొనకళ్ల నారాయణ, కేసినేని నానికి ఎమ్మెల్యే వంశీ మిఠాయిలు తినిపించారు. అంతర్జాతీయ హోదా ప్రకటనతో విమానాశ్రయం రూపురేఖలు మారనున్నాయని, రాష్ట్ర అభివృద్ధికి ఎంతో దోహదం చేయనుందని నేతలు ఆనందం వ్యక్తం చేశారు. మైక్ వచ్చింది ఎందుకంటే హైట్ చాలు ఆన్ చేస్తున్నా మైక్ అది వచ్చింది సైడ్స్ బ్యాగ్ వచ్చింది దాని మీద పెట్టండి. రాష్ట్ర విభజన ఆ రోజున బాధాకరమైనప్పటికీ ఈ రోజున మన రాష్ట్ర అభివృద్ధి, మన ప్రాంత అభివృద్ధి చూస్తూ ఉంటే అంతా మన మంచిగా అనిపిస్తూ ఉంది. గన్నవరం ఎయిర్పోర్టు చాలా దీనమైన పరిస్థితిలో పూర్వం ఉండేది ఎయిర్పోర్టు. మరి ఈ రోజున మోడీ గారి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో విమానయాన శాఖ మంత్రిగా అశోక్ గజపతి గారు మన రాష్ట్రానికి చెందిన మంత్రి అవడం వల్ల చాలా త్వరితగతిన పాత ఎయిర్పోర్ట్ స్థానంలో ఒక పెద్ద ఎయిర్పోర్ట్, మంచి ఎయిర్పోర్ట్ టెర్మినల్ నిర్మించడం జరిగింది. దీంతో పాటుగా ఇవాళ నిన్న కేబినెట్ సమావేశంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుగా దాన్ని ప్రకటించడం జరిగింది. ఇది చాలా సమయం పడుతుందని చెప్పి మనం అనుకున్నాం. కానీ ఇంత వేగంగా ఇవాళ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే విజయవాడ నుంచి చాలామంది యాత్రికులకి ప్రయాణం చాలా సులువవుతుంది. ఇతర దేశాల నుంచి వచ్చేవారు కానీ, ఇక్కడి నుంచి ఇతర దేశాలకు వెళ్ళేవాళ్ళు కానీ, మరి అలాగే హజ్ యాత్రికులకు కూడా ఇక్కడ హజ్ టెర్మినల్ పెట్టాలని చెప్పి పాత ఎయిర్పోర్ట్ని హజ్ టెర్మినల్కు భాగంగా నిర్ణయించడం జరిగింది. కేంద్ర మంత్రిత్వ గారితో మాట్లాడిన తర్వాత దాని గురించి కూడా ఒక పక్క ప్రణాళిక సిద్ధమవుతుంది. చాలా సంతోషంగా ఉంది. మన హయాంలో మన ప్రాంతం అంతా కూడా, మన ఎయిర్పోర్ట్ ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలతోటి రైతులు కూడా భూమి సహకరించారు. మన స్థానిక శాసనసభ్యులు వల్లభనేని వంశీ గారు రైతులతో మాట్లాడి రైతులతో భూమి ఇప్పించారు. దానివల్ల ఎయిర్పోర్ట్ విస్తరణ పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఈ ఎయిర్పోర్ట్ స్థానంలో మళ్ళీ ఒక కొత్త ఎయిర్పోర్టు నిర్మించి దానికి ఇంకా దీన్ని మించిన ఎయిర్పోర్టు నిర్మాణం పనులు మొదలు పెడతారు. అది కూడా త్వరలోనే పూర్తి చేసుకుంటారు. మరొకసారి ఎయిర్పోర్టు విస్తరణకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి కేబినెట్కు, అలాగే దీని గురించి విశేషమైన కృషి చేస్తున్నటువంటి మన విమానయాన శాఖ మంత్రులు అశోక్ గజపతి గారికి హృదయపూర్వకంగా మన ప్రాంత ప్రజల తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియపరుచుకుంటా ఉన్నాను. చాలా సంతోషం. మరి రాష్ట్రం విడిపోయి మూడేళ్లలోపు ఇంకా నెల ఉంది. మూడేళ్లకి మరి ఇంత అతి స్వల్ప సమయంలో విజయవాడ విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయంగా మరి ప్రకటింపబడటం అనేది నిజంగా కూడా ఒక రికార్డు.
ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులు దాదాపు 150 ఎకరాలు వారి స్థలాన్ని, ఎందుకంటే ముఖ్యంగా ఈ కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో, ఈ కోస్టల్ జిల్లాల్లో స్థలం అంటే, పొలం అంటే ఒక అటాచ్మెంట్గా, సెంటిమెంట్గా భావించేటువంటి వ్యక్తులు. అటువంటి వ్యక్తులు ఇక్కడ 750 ఎకరాలు ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు ఈ ఎయిర్పోర్ట్ కోసం భూమి ఇవ్వటం. ఆ భూమిలో మరి రికార్డు స్థాయిలో ఇంతవరకు భారతదేశ చరిత్రలో లేదు. 11 నెలల్లో ఈ ఎయిర్పోర్ట్ టెర్మినల్ కట్టుకునడం అనేది భారతదేశ చరిత్రలో లేదు. అటువంటిది ముఖ్యమంత్రి గారు అశోక్ గజపతిరాజు గారి చొరవ వల్ల ఇది సాధ్యమైంది. అట్లాగే ఇప్పటికి ఈ టెర్మినల్ మీద 130 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో ఇంకా కొత్త టెర్మినల్, ఇది ట్రాన్సిట్ టెర్మినల్గా దీన్ని ఏర్పాటు చేసుకున్నాం. రాబోయే రోజుల్లో ఇంకో టెర్మినల్, పర్మనెంట్ టెర్మినల్ 560 కోట్లతో దాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నాం. అది త్వరలోనే దాని పనులు కూడా ప్రారంభం అవుతాయి. అట్లాగే ముందు 2300 మీటర్లు ఉన్నటువంటి రన్వే ఇప్పుడు 3400 మీటర్లకి దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇంకో 1000 మీటర్లు, అంటే 4400 మీటర్లు చేసి దీన్ని కోడెఫ్ ఎయిర్పోర్ట్గా అప్గ్రేడ్ చేయబోతా ఉన్నాం. అంటే మొత్తంగా కూడా ఈ ఎయిర్పోర్ట్ అంతా రెడీ అయ్యేపాటికి దాదాపు 2000 కోట్ల రూపాయలు ఈ ఎయిర్పోర్ట్ మీద, భూమి కాకుండా, భూమి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ 2000 కోట్ల రూపాయలు దీని మీద పెట్టుబడి పెట్టకపోతా ఉంది. ఇవాళ నిన్న ప్రధానమంత్రి గారు దీన్ని అంతర్జాతీయ స్థాయి అనేదాన్ని ఇవ్వడం జరిగింది. ఆయనకి కృతజ్ఞతలు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు. అట్లాగే మా అశోక్ గజపతిరాజు గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఇంటర్నేషనల్ స్థాయి ఎయిర్పోర్ట్గా దీన్ని ప్రకటించడం వల్ల కస్టమ్స్, ఇమిగ్రేషన్ కూడా ఇక్కడి నుంచి సాధ్యపడతాయి. ఎక్కడికైనా కానీ రేపు ఆగస్టు నుంచి ఎక్కడికైనా విదేశీ విమానయానం చేయాలంటే ఇక్కడి నుంచే కస్టమ్స్, ఇమిగ్రేషన్స్ క్లియర్ చేయడానికి కూడా మరి చాలా సులువుగా ఉంటుంది. అట్లాగే కార్గో టెర్మినల్ కూడా రెడీ అవుతుంది. ప్రస్తుతం డొమెస్టిక్ కార్గోతో స్టార్ట్ చేసి రేపు రాబోయే రోజుల్లో అంతర్జాతీయ కార్గోను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్కు ముఖతారంగా ఈ గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది. దాంట్లో మరి రేపు రాబోయే ఈ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి ఈ గన్నవరం ఎయిర్పోర్టే ఒక మూల స్తంభం అని కూడా తెలియపరుస్తూ ఉన్నా. దానికి కృషి చేసినటువంటి వల్లమనేని వంశీ గారిని, ఎందుకంటే రైతులందరితో కోఆర్డినేట్ చేసి 750 ఎకరాలు ఈ ప్రాంతంలో మరి భూమి ఇవ్వడం అంటే మాటలు కాదు. అట్లాగే వంశీ గారిని, కొనకళ్ళ నారాయణ గారిని అందరినీ కూడా అభినందిస్తూ చాలా ఆనందంగా ఈరోజు మరి మీడియా మిత్రులు కూడా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మీడియా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తోంది. ప్రతి చిన్న అంశాన్ని కూడా దాన్ని హైలైట్ చేసుకుంటూ రాష్ట్రానికి కావాల్సిన అభివృద్ధిని ఏ రకంగా కావాలనే దాన్ని ఎప్పటికప్పుడు ప్రజలు తెలియజేస్తూ ముందుకు తీసుకెళ్లినందుకు మీడియాకి, అట్లాగే మా ఎయిర్పోర్ట్ డైరెక్టర్ మధుసూదనరావు అండ్ టీం మొత్తం కూడా, ఎయిర్పోర్ట్ అథారిటీ టీం అందరినీ కూడా అభినందిస్తా ఉన్నా. ఇంత షార్ట్ టైంలో ఇంత అసాధ్యాన్ని సుసాధ్యం చేసినందుకు టోటల్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ టీంని, మధుసూదనరావు అండ్ టీంని కూడా అభినందిస్తూ, ఈ రాబోయే రోజుల్లో అభివృద్ధికి అంతం అనేది ఉండదు. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రపంచ పటంలో నిలుస్తుందని చెప్పి తెలియజేస్తాం.